ఫర్ సపోజ్ మీకు మీ పేరు మీద రిజిస్టర్ అయిన వెహికల్‌కి ఈ చలాన్ పే చేయాలని నోటిఫికేషన్ వస్తే మీరేం చేస్తారు? ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారేమో అనుకుని ఫైన్ అయితే పే చేస్తారు. అలా కాకుండా మీ వెహికల్ ఇంట్లో ఉన్నా కానీ ఫైన్ పే చేయాలని మీ మొబైల్‌కి ప్రతిసారి నోటిఫికేషన్ వస్తే అప్పుడేం చేస్తారు? బయటికి వెళ్ళకుండా అసలు ఫైన్స్ ఎందుకు పడుతున్నాయని డౌట్ కూడా వస్తుంది కదా మీకు. సేమ్ ఇదే సిచ్యువేషన్ బీహార్‌లోని ఒక అమ్మాయికి జరిగింది. ఎందుకు ఇన్నిసార్లు ఫైన్స్ రిజిస్టర్ అవుతున్నాయని రీజన్ తెలుసుకోవడానికి తన ఫ్యామిలీతో కలిసి పాట్నా ట్రాఫిక్ పోలీస్‌ని అప్రోచ్ అయితే అయ్యింది. ఆ తర్వాత కాజీ మహమ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ కూడా ఇచ్చింది. వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అలా అవ్వడానికి రీజన్ కంప్లెయింట్ ఇచ్చిన అమ్మాయి వాళ్ళ హస్బెండే అని తెలిసింది. అండ్ ఆ హస్బెండ్ యూజ్ చేస్తున్న బైక్ ఆమె పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. సో కాబట్టి మనోడు ట్రాఫిక్ రూల్స్‌ని ఫాలో అవ్వకుండా ఇంటెన్షన్‌గా తన వైఫ్‌ని ఇబ్బంది పెట్టడానికే వెళ్తున్నాడని అర్థమైంది. అలా ఎందుకు చేస్తున్నాడో వీడు పిచ్చోడని మంచోడని మీకు డౌట్ అయితే రావచ్చు. అయితే దీని వెనక ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంది. ఆ హస్బెండ్ అండ్ వైఫ్ మ్యారేజ్ చేసుకొని 1 ½ మంత్ మాత్రమే అయింది. ఆ టైంలోనే వాళ్ళ హస్బెండ్ మీద ఇష్టంతో ఆమె పేరు మీద రిజిస్టర్ అయిన బైక్‌ని గిఫ్ట్‌గా ఇచ్చింది. అలా మ్యారేజ్ అయిన కొన్ని రోజులకి వాళ్ళిద్దరి మధ్యన గొడవలైతే స్టార్ట్ అవడంతో అతని వైఫ్ తన మెటర్నల్ హోమ్‌కి అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయింది. కానీ మ్యారేజ్ గిఫ్ట్‌గా ఇచ్చిన బైక్ మాత్రం అతని దగ్గరే ఉండిపోయింది. ఇది ఛాన్స్‌గా తీసుకొని ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ డ్రైవింగ్ చేశాడు. అలా ఫైన్స్ అన్నీ వాళ్ళ వైఫ్‌నే పే చేసేలా చేశాడు. ముందు డైవర్స్ అయితే కన్ఫర్మ్ అవ్వని అప్పుడు ఇచ్చేస్తా అప్పటి వరకు నేను ఇవ్వనని రిప్లై ఇచ్చాడు. వైఫ్ మీద కోపంతో రివెంజ్ ఇలా కూడా తీర్చుకోవచ్చని మనోడు బాగానే ప్రూవ్ చేశాడు. అండ్ గైస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.